మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 2018లో ఈ ఒంగోలు నగరంలో అప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ నిజమైనటువంటి పేదలకి సహాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మన షహనాజ్ సర్దార్ బాయిల్ చేత మండవ మురళీకృష్ణ గారు వ్యవస్థాపకులుగా ఉండి ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. దాని నుంచి ఈ రోజు వరకు ఈ 6 సంవత్సరాలలో కొన్ని వందల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను విద్యా వైద్య రంగాలలో చదువుకున్నటువంటి పిల్లలకు సహాయం చేయడం జరిగింది. అలానే కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్స్ కానివ్వండి, బ్లడ్ డొనేటర్స్ కానివ్వండి, తర్వాత ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలని చేయడం జరిగింది. వీటన్నిటికీ మండవ మురళీకృష్ణ గారు వెనకుండి నడిపించడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో తెనాలి ఐకేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ చేయించుకొని వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ డాక్టర్ల సిఫారసు మేరకు కళ్ళజోళ్ళు కానివ్వండి, తర్వాత క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కానివ్వండి, అవన్నీ చేయడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు. అట్లానే మురళీ గారి మీద నేనేమనుకుంటున్నానంటే వ్యక్తిగతంగా ఆయన మీద బాధ్యతలు చాలా పెరిగినాయి అనుకుంటున్నా. ఎందుకంటే వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఒంగోలు నగరంలో శివం ఫౌండేషన్ కానీ చాలా యువజన సంఘాల వాళ్ళు కానీ సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం చాలా హర్షణీయమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ముందు కొనసాగాలని, ఆ కొనసాగాలంటే ఆయనకు కావాల్సినటువంటి శక్తిని యుక్తిని అన్నింటినీ భగవంతుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికీ ఏర్పడి 6 సంవత్సరాలైంది. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ ఏర్పడి ఇప్పటికి కూడా ఎంతోమంది దివ్యాంగులకి పింఛన్లు, వృద్ధులకి పింఛన్లు, తర్వాత భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళలకి ఉపాధి, వాళ్ళకి వైద్య నిమిత్తం, పిల్లలకి కాలేజ్ ఫీజు నిమిత్తం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు నెలకు వచ్చేసి దాదాపు 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకే ఖర్చు పెడుతున్నాం మా ట్రస్ట్ తరపు నుంచి. మన ట్రస్ట్ తరపు నుంచి ఇన్ని సేవా కార్యక్రమం చేస్తున్నాం అంటే ప్రవాస భారతులైనటువంటి ఎన్ఆర్ఐ మిత్రుల సహకారం మర్చిపోలేండి. ఇది మన ట్రస్ట్, మన కంటికి కనిపించే దైవం మండవ మురళీకృష్ణ గారు. ఆయన నాకు ఇచ్చిన ఒక ఫ్రీ, ఆయన నాకు వదిలిన సహనం, ఆ విధంగా మనం ముందుకెళ్ళేసి సేవా కార్యక్రమంలో ముందు వెళ్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమం ముందు చేయాలంటే మనకి దాతల సహకారం ఎంతో ఉంది. ఎందుకంటే ముందు తప్పకుండా ఇటు సేవా కార్యక్రమం చేస్తానని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెనాలి ఉచిత ఐకేర్ మరియు సూర్యశ్రీ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఒక ఉచిత కంటి చికిత్సలో అందరికీ ఉచితంగా స్పెట్స్ మరియు వారికి మరీ భేదవాళ్ళు అయితే వాళ్ళకి పవర్ అయిన అద్దాలు, మరియు భేదవాళ్ళు అయితే వాళ్ళకి కంటి చికిత్స నిమిత్తం చుక్కులాలు కూడా ట్రస్ట్ తరపున సహాయం చేస్తాం. మనకి ఇంత మంచి సేవా కార్యక్రమం చేయడానికి మనకి అవకాశం ఇచ్చిన మండవ మురళీకృష్ణ గారికి, ఎన్ఆర్ఐ మిత్రులకి ఈ సందర్భంగా అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ట్రస్ట్ తరపున మండవ మురళీకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మా సూర్యశ్రీ ట్రస్ట్ ఇక్కడ విచ్చేసిన అందరికీ, చిన్నలకి పెద్దవాళ్ళకి, పెద్దలకు అందరికీ నమస్కారం. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేసిన చిన్నపిల్లల కాడి నుంచి పెద్దలకి అందరికీ నా ధన్యవాదములు. నేను మీ రుణం ఎప్పుడూ తీర్చుకుంటాను. అలాగే ముందు కూడా ఈ నా వంతు సహాయ సహకారాలు మా సూర్యశ్రీ ట్రస్ట్, శివం ఫౌండేషన్ అందరి ద్వారా ఈ ఒంగోలు నగరానికి అందిస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను. అలాగే తెనాలి ఐకేర్ ఉచిత ఐ టెస్టింగ్ పెట్టారు, వాళ్ళకు కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. సేవే లక్ష్యంగా ఎంతోమంది నిస్సహాయులైన పేదలకు మానవత్వంతో మండవ మురళీకృష్ణ గారు ఈనాడు మన జిల్లాలో ఆదుకుంటున్నాడు. సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులుగా ఉండి జిల్లాలోని ఎంతోమంది విద్యార్థులకి, వితంతువులకి, పేదలకి, దివ్యాంగులకి ఆయన అండగా ఉండి సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఇవాళ పరీక్షల టైంలో చాలామందికి పేద విద్యార్థులకి చదువు పేదరికం అడ్డు రాకూడదని చాలామంది పేదలకి పుస్తకాలు, ఫీజులు కట్టి మానవత్వం చాటుతున్న మహానుభావుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఒంగోలు నగరంలో మనలాంటి నిస్సాయులైన చాలామంది పేదలు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా సూర్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలను దివ్యాంగులు ఘనంగా ఇప్పుడే నిర్వహించారు. ఆ సందర్భంగా
ఐ క్యాంపు పెట్టి ఇక్కడికి వచ్చిన అందరికీ కళ్ళద్దాలు కూడా ఉచితంగా ఇచ్చి శుక్లాల ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తూ సేవా కార్యక్రమం ద్వారా పుట్టినరోజు జరుపుకోవడం అనేది అందరికీ సాధ్యమైన పని కాదు. అటువంటి సేవా కార్యక్రమాన్ని మురళీకృష్ణ గారి ద్వారా జరుపుకోవడం అనేది మంచి పరిణామాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురళీకృష్ణ గారికి హృదయపూర్వక జీవితకాలపు జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి.